హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్కు కొనుగోలు చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్, డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడెరిక్సన్ మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరి మధ్య 45 నిమిషాల పాటు సాగిన ఫోన్ కాల్లో తన అభిప్రాయాలను అధ్యక్షుడు ట్రంప్ ఘాటైన స్వరంతో వినిపించారని సంబంధిత అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనం వెలువడించింది. దినం చేసుకునే విషయంలో తాము సీరియస్ ఆలోచన చేస్తున్నామని ట్రంప్ పేర్కొనగా, దానిని ఫ్రెడెరిక్సన్ తోసిపుచ్చారు. తమకు దానిని అమ్మడంపై ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. తన ప్రతిపాదనను తిరస్కరించడంతో ట్రంప్ ఆమెతో దూకుడుగా మాట్లాడారని, ఒక దశలో బెదిరింపులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ఫోన్ కాల్లో ట్రంప్ సంభాషించిన తీరుకు తాము దిగ్భ్రాంతికి గురయ్యామని వెల్లడించగా, మరికొందరు డెన్మార్క్ తిరస్కరణతో అమెరికా నుంచి చర్యలు ఉండొచ్చేమోననే ఆందోళన వ్యక్తం చేశారు. డెన్మార్క్ను సుంకాలతో శిక్షిస్తానని ట్రంప్ ఈ ఫోన్ కాల్లో హెచ్చరించినట్లు ఆ కథనం పేర్కొంది. డెన్మార్క్లో భాగంగా గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి కలిగిన దీవిగా కొనసాగుతోంది. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న తమ మనసులో మాటను ట్రంప్ చెప్పడం ఇదే తొలిసారి కాదు. 2016లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ ఈ ద్వీపం కొనుగోలును ప్రతిపాదించారు. $100 మిలియన్ విలువైన బంగారాన్ని ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ దానిని డెన్మార్క్ తిరస్కరించింది. భవిష్యత్తులో అమ్మే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని మ్యూట్ బౌరబ్ ఎగిడే ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గ్రీన్లాండ్లో రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికా వాటిపై దృష్టి పెట్టింది. గ్రీన్లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు $1.1 ట్రిలియన్, అంటే సుమారు 94 లక్షల కోట్లుగా ఉండొచ్చని ఫైనాన్షియల్ టైమ్స్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయవాదం, ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ చట్టాల దృష్ట్యా ఒక దేశాన్ని కొనుగోలు చేయడం అంత సులభమేమీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన యుక్రెయిన్పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి కావచ్చని అన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలవడానికి కొన్ని రోజుల ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంలో రష్యా బలగాలు క్రమంగా పట్టు సాధిస్తున్నాయి. యుక్రెయిన్ సిబ్బంది ఆయుధాలు లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. తాను అధ్యక్షుడైతే 24 గంటల్లోనే యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతారని ప్రచారంలో భాగంగా పలు సందర్భాల్లో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడినట్లు చెప్పారు. వీడియోలో యుక్రెయిన్ సంక్షోభం గురించి ట్రంప్ మాట్లాడారు. వారు ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చు, కుదుర్చుకోకపోవచ్చు. వారు ఒకరోజు రష్యన్లు కావచ్చు, కాకపోవచ్చని అన్నారు. యుక్రెయిన్తో $500 మిలియన్ డీల్తో పాటు అరుదైన ఖనిజాల వినియోగం అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.